వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు సమ్మర్లో మనకెంతో మేలు చేసే ఆరోగ్యకరమైన పల్లీ రెసిపీ తయారు చేసుకుందాం. ఈ రెసిపీ సమ్మర్లో వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడుతుంది. 1 కప్పు పల్లీలు లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి తర్వాత ఒక ప్లేట్లో వేసుకుందాం. బాగా చల్లారాక చేత్తో నలిపి పప్పు చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పొట్టు రాదండి, పప్పు కూడా సరిగా అవ్వదు. ఇలా చేతితో నలిపి పొట్టంతా చెరిగి పల్లీ పప్పు 1 కప్పులో వేసి ప్రక్కన పెట్టుకుందాం. ఈ రెసిపీకి కావలసిన ఇతర పదార్థాలు చూద్దాం. కీర దోసకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటా, నిమ్మకాయ, 3-4 పచ్చిమిర్చి. వీటన్నిటిని సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి. వీలుంటే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా రెడీగా పెట్టుకుందాం. వేపిన పల్లీపప్పు రెడీగానే ఉందండి. ఒక పెద్ద బౌలులో ముందుగా 1 కప్పు పల్లీపప్పు వేసుకుందాం. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీరదోస ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర తరుగు వేయాలి. చివరగా నిమ్మరసం పిండి బాగా కలపాలి. నిమ్మరసం కొంచెం ఎక్కువగానే వేయాలి. బాగా కలిపి సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. దోసకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, టమాటా, నిమ్మకాయ ఇవన్నీ మనకు చలువ చేసేవే. ఈ పల్లీ రెసిపీతో పాటు 1 గ్లాసు చల్లని మజ్జిగ తీసుకుంటే సమ్మర్లో వడదెబ్బ తగలకుండా ఉంటుంది.